क्षीरोदमहनायाते फलरूपे मधुद्विषः नमश्चन्द्र सहोदर्ये नमस्ते मृगयोनये समुद्रतमये मानव लक्ष्मी स्वां प्रार्थयाम्यहम् माङ्गल्यसूत्रम् देवेन युष्मत्कण्ठकमर्पणे नियोजितोऽहम् भद्राणि गृहाण परमेश्वरी माङ्गल्यम् तन्तुनामेन लोकरक्षणहेतुना कण्ठे भद्रामि सुभगे त्रैलोक्यम् मङ्गलम् कुरु माङ्गल्यमुहूर्त सुमुहूर्तो अस्तु तथास्तु गोविन्दा ॐ प्रजापतिस्तुजाम्बितः मुष्कयोदरात्सवम् कामस्य नृत्यमानन्दम् तस्यात्मे भागदेहमाः मोदः प्रमोद आनन्दः मुष्कयोर्निहितस्तवः श्रुत्वेन कामस्य नृत्यानि दक्षिणानाम् प्रतिगृहे यशो यज्ञस्य दक्षिणा స్వామికి తలంబ్రాలు సమర్పించేటప్పుడైనా అలాగే మనము పూసుకునేటప్పుడైనా ఎన్నిసార్లు సార్లు పూసుకోవాలని శాస్త్రంగా 4 సార్లు పూసుకో. ఒకటి ప్రజామే కామః సమృజ్యత, రెండవది శ్రియోమే కామః సమృజ్యత, నాలుగవది యజ్ఞోమే కామః సమృజ్యత, నాలుగవది పశవోమే కామః సమృజ్యత. ఇలా 4 సార్లు. మొదటిదేమో మంచి సంతానము మంచి సత్వ ఉత్పత్తి అయ్యి ధార్మికమైనటువంటి జీవితం అద్భుతంగా సాగాలి అని. రెండవది మంచి సంపదలు కలగాలి అని చెప్పి శ్రీయోమే కామ. మూడవది ఆ సంపద ఎలా ఉపయోగపడాలి, ఈ యజ్ఞ యాగాదులు చేస్తూ గొప్పనైన జీవిత భాగ్యం కలగాలని చెప్పి యజ్ఞోమే కామ. నాలుగవది యజ్ఞము జరగాలంటే పశు సంపద ఉండాలి, పశవోమే కామ సమృజ్యత అని కోరుతూ 4 సార్లు పోసుకోవాలి. అది సహజంగా పోసుకోవాల్సిన పద్ధతి. అలా స్వామికి 4 సార్లు సమర్పిస్తున్నారు. నమస్కారం చేసి చెప్పండి. ప్రజామే కామః సమృజ్యత శ్రియో మే కామః సమృజ్యత యజ్ఞో మే కామః సమృజ్యత పశవో మే కామః సమృజ్యత గోవింద బ్రహ్మగ్రంథిం కుర్యాత్. ఓం యో వేదా బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం ప్రజాం దదుః బ్రహ్మగ్రంథి ముహూర్త సుముహూర్తో అస్తు. గోవింద. స్వామికి కళ్యాణ మహోత్సవం పూర్తి చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు స్వామికి నైవేద్యం అయినటువంటి హారతి తీర్థ ప్రసాద వితరణతో కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. సహజంగా బ్రహ్మోత్సవాల్లో లేదా ధనుర్మాసం మినహాయించి మిగతా కాలంలో ఈ యొక్క కళ్యాణోత్సవం జరిగినప్పుడు తలంబ్రాలు అయ్యాక మాల మార్చుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా పెద్దలు మనకు అందించారు. కానీ ధనుర్మాసంలో ఉన్నప్పుడు స్వామికి ఆ గోదారంగనాథ కళ్యాణం తర్వాత మాల మార్చుకున్నాం కాబట్టి గోదారంగనాథ కళ్యాణం మధ్యలో ఉంటుంది. ఇప్పుడు అలాంటి హంగులే ఉండకుండా స్వామికి శాంతి కళ్యాణ మహోత్సవంగా కళ్యాణ మహోత్సవం సమర్పించుకున్నా. వెంటనే స్వామికి నైవేద్యం, హారతి, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ. కాస్త ఓపికగా కూర్చొని కార్యక్రమాన్ని అన్వయించవలసిందిగా సూచన. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వాసుదేవ. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇవి మనం చేసుకునే కార్యక్రమాలు. వచ్చే నెల 14, 15వ తారీఖు వరకు, 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి. అంతవరకు పొద్దున్నే 5:30 నుంచి 6:30 వరకు నిత్య పూజలు జరుగుతుంటాయి అన్నమాట ధనుర్మాసం సందర్భంగా. దీని అధిక మాసము పురుషోత్తమ మాసం అని కూడా అంటాము. సో ఫార్చునేట్ టు విట్నెస్ దిస్ event. Jai Sri Mannarayana. Thank you so much, Krishna.